హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది. కానీ మా సాంగ్కి పిన్ రాలేదని చెప్పి ఒక చిన్న ప్రాంక్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి. కొంచెం సేపు ఆ సాంగ్తో ఒక చిన్న స్మాల్గా ఆటాడుకుందాం. చూస్తూ ఉండండి. రాలేదని చెప్తాను, ఆ సాంగ్కి వచ్చింది, రిటర్న్ వెళ్ళిపోయిందని చెప్తాను. తర్వాత ఆ సాంగ్ రియాక్షన్ చూద్దాము ఎలా ఉంటుందో. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చేసింది కదా, ఆ సాంగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. మీరు చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ టైము ఆ సాంగ్ మీద ప్రాంక్ చేయడం. నచ్చితే ఒక చిన్న లైక్ అయ్యండి ఫ్రెండ్స్. ఏం చెప్పు. నీ కష్టానికి దేవుడు పరీక్ష పెట్టాడు స్వామి. ఏం పరీక్ష పెట్టాడు? యాడ్సెన్స్ పిన్ నిన్న వచ్చిందంట. వాళ్ళు ఎవరు లేరని చెప్పారంటే అడిగితే వెళ్ళిపోయారంట, రిటర్న్ పెట్టేశారు. నేను చెప్పా కదా నిన్న పోయి వాళ్ళని కనుక్కోమని చెప్పి. నాకేం తెలుసు స్వామి నిన్న వచ్చిందని. ఇప్పుడు పోయి కనుక్కుంటే కదా వచ్చింది చెప్పి. ఈ రోజు నిన్న పోయి వచ్చు కదా. ఇంతలోగా యాడ్ వస్తుంది అనుకున్నాను నేను. వాళ్ళు 2 weeks పట్టద్దని చెప్పా. సరేలే ఇంకా టైం ఉందిలే అనుకుని నేను గమ్ముగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఎట్ట తేవాలంటే మళ్ళీ రిటర్న్ పెట్టుకో, ఇది ఆర్డర్ పెట్టుకోవాలి. సంవత్సరం నుంచి అట్ట చేసి పాన్ కార్డు పెట్టకుండా ఇప్పుడు దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు చేతికి వచ్చిందని బాగొట్టేసావు. మళ్ళీ వస్తుందిలే స్వామి. రీసెంట్ కొడితే మళ్ళీ రాదా? ఇంకో సంవత్సరం ఇంకో 2 వారాల్లో వస్తుంది. ఏమైంది ఇప్పుడు? ఏ చేస్తా అట్ట చేస్తావు స్వామి నువ్వా? వస్తుందిలే స్వామి 2 వారాల్లో. ఇన్ని రోజులు ఆగిందా? కెమెరా పెట్టి ఇంకో 2 వారాలు ఆగరా? నిన్న వచ్చి అడిగారంట, ఎవరు చెప్పలేదంట. ఇంకా వెళ్ళిపోయి రిటర్న్ పెట్టేసి. మనకేం తెలుసు స్వామి, ఇంట్లోనే ఉన్నాం కదా స్వామి. మనం ఆడికి పోయాము, నిన్న ఆడికి పోలేదు కదా. ఎవరిని అడిగినా ఎవరు లేరు అని చెప్పారంట. ఇంక వాళ్ళు వెళ్ళిపోయి అడ్రస్ అన్నా పెట్టింటే అక్కడికి పోయేది కరెక్ట్ గా. నువ్వు ఈ అడ్రస్ పెడతావి, ఏ చేసినా అట్టే చేస్తావు స్వామి నువ్వా? నాకేం తెలుసు స్వామి. ఏం తెలియదులే. మళ్ళీ కెమెరా పెట్టి నేర్చేది కూడా తీయాలా? ఏమై ఎందుకు ఆడుస్తున్నావు స్వామి? నీకేం తెలుసా దానివల్ల ఎన్ని మాటలు తిప్పించుకుంటున్నాను. అయితే మళ్ళీ వస్తుంది కదా. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఆడుస్తున్నావు స్వామి? నాకు తెలియదు అని చెప్పి అన్ని నిన్ను అప్లై చేయమంటే నువ్వు వెయిట్ చేస్తా ఉంటావు. ఏం చేసేది స్వామి? స్వామి అది వచ్చి వెనక్కి పోయేదానికి నేనేం చేసేది స్వామి? రావడానికే 1.5 సంవత్సరం పట్టింది. అవును స్వామి, ఇంకో 2 వారాలు ఆగి స్వామి వచ్చేస్తుంది కదా స్వామి. ఎందుకు రాదు స్వామి? ఇప్పుడు వచ్చింది మళ్ళీ రాదా? రీసెంట్ కొడతాము, మళ్ళీ పంపిస్తారు కదా. దానికి ఎందుకు ఏడ్చేది? నేనన్నా పోదాం అనుకుంటా ఉన్నా. యాడికి? పోస్ట్ ఆఫీస్. పోవచ్చు కదా స్వామి. వెళ్ళిపోయా, కొత్త అయిపోయా. నేను పోయి ఏం అడుగుతావు, మళ్ళీ ఏం అడుగుతావు, నేనేం చెప్పాలో అని గమ్మకపోయా. అన్ని నేర్చుకునేదాన్ని, అది కూడా నేర్చుకోవచ్చు కదా స్వామి. ఇంట్లో అంటే ఏదైనా చేస్తారు, బయట మాట్లాడు. నోరేసుకొని అరుస్తా స్వామి? నీ మీద అరుస్తారా? నోరేసుకొని అయితే అరుస్తా. అరుస్తా.